వెల్కమ్ టు సిసిఎన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రకాశం జిల్లా చీరాలలో శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో రథసప్తమి వేడుకలు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ వింత చేప కలకలం. వింత చేపను చూడడానికి తరలివచ్చిన స్థానిక ప్రజలు. చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియుసి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా. ప్రకాశం జిల్లా చీరాల పాపరాజు తోటలో వెంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానంలో రథసప్తమిని పురస్కరించుకుని సాయి సత్యవ్రత కార్యక్రమం నిర్వహించారు. సుమారు 125 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించారు. తెల్లవారుజాము నుండే బాబావారికి ప్రత్యేక పూజలు, వివిధ సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత ఏడాది నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు నిలిపివేయడం జరిగిందని, తిరిగి రథసప్తమి సందర్భంగా పూజా కార్యక్రమాలను పునఃప్రారంభించినట్లు తెలిపారు. ఈ రోజు నుండే నిత్యాన్నదాన కార్యక్రమం కూడా పునఃప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇల్లు పట్టుకు పంపినో లేక ఈ శ్రీలోని వల్ల కాటికే పంపినో అన్యథా తలపునాసి అని పలు విధముగా ప్రార్థించినారు. అతని పరిస్థితికి ప్రార్థనలు ఎవరైనా ఏడాది జనములు కానీ, పౌరులు జనములు కానీ, తెరవసాలు కానీ, 10,000 కోటాలు కానీ వారి కర్తవ్యాలన్నీ కూడా దూరమై సుఖ సంతోష ప్రాప్తి భక్తి భావని సాయి భక్తి భావని ఇల్లు పట్టుకు పంపినో లేక ఈ శ్రీలోని వల్ల కాటికే పంపినో అన్యథా తలపునాసి
అవతలు ఎరువులు కానీ తెరగోసాలు కానీ 10,000 కోటాలు కానీ అడిగిన బెంగను పారదోము ఎంత తేడా పరవేశ కానీ బాగా సర్పదత్త కానీ ఏ కడమైన ఈ మసీదు మెట్లెక్కుతారో ఆ కడమని వారి కర్తవ్యాలన్నీ కూడా దూరమై సుఖ సంతోష ప్రాప్తి చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఓ వింత చేప కలకలం సృష్టించింది. ఉదయాన్నే వేటకు బయలుదేరిన మత్స్యకారులకు సముద్రపు అలలకు కొట్టుకు వచ్చిన వింత చేపను చూశారు. ఈ సందర్భంగా స్థానిక మత్స్యకారులు మాట్లాడుతూ ఉదయం వేటకు వెళ్లే సమయంలో అలలపై తేలియాడుతూ ఒడ్డుకు ఓ వింత చేప కనిపించిందని, దానిని 3 కళ్లు ఉన్నాయన్నారు. దానిని చర్మం పట్టుకుంటే సాగిపోతుందని తెలిపారు. దాని ఆకారం చూసి భయభ్రాంతులకు గురయ్యామన్నారు. అధిక సంఖ్యలో ఈ వింత చేపను చూసేందుకు స్థానికులు వచ్చి ఇలాంటి చేపను ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు. మత్స్యకారుల సైతం వింత చేపను చూసి ఆశ్చర్యపోతున్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారులు ఈ వింత చేపను పరిశీలించి ఇది ఏ జాతికి చెందినదో తెలపాలన్నారు. మత్స్యకారులు అందరూ ఈ రోజు ఆటకు బయలుదేరదామని సముద్రం ఒడ్డుకు రాగా ఒక ఎంతైనటువంటి చేప సముద్రం తీరానికి కొట్టుకురావడం జరిగింది. అది మేము దగ్గరికి వెళ్ళి చూడగా ఆ చేపకి 3 కళ్ళు ఉన్నాయి. అదే కాకుండా దాని చర్మం లబ్బర్ సాగినట్టు సాగుతుంది. ఈ చేప ఏంటని కొద్ది లోతుకి తెడ్డుతో మేము సముద్రంలో దానికి ఎంతగా అది ఈత్తు ఉంది. ఆ చేప ఇప్పుడు దాకా అక్కడే ఉంది. మత్స్యకారులు దాన్ని చూసి అయితే చాలామంది భయపడ్డాం. గతంలో ఇలాగనే ఇంతైన కట్టడాలు, బోధిని ఆలయాలు, బాంబులు కొట్టుకురావడం అయితే జరిగింది. కానీ ఇది మొట్టమొదటిసారి ఇంతైన చేప కొట్టుకురావటం. సముద్రంలో ఉన్నటువంటి చేపలు, దాని పేర్లు అన్ని మత్స్యకారులందరికీ మ్యాక్సిమం మాకు తెలుసు. కానీ ఇది ఏ జాతికి చెందిన చేప, ఏం చేప, దీని పేరు కూడా మాకు తెలియదు. ప్రభుత్వం వారు దీన్ని వెంటనే స్పందించి ప్రభుత్వ అధికారులకు తెలియపరిచి దీన్ని ల్యాబ్కు పంపించి పరిశీలించవలసిందిగా మీ ద్వారా తెలియపరుస్తున్నాం. మాది ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ, సిఐటియూసీ, సమాజ్వాదీ పార్టీ, ప్రజా సంఘాల పార్టీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడాన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వసంతరావు, బత్తుల శ్యామలు మాట్లాడుతూ ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ఈ రోజు నష్టాలలో ఉందని మోదీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2 లక్షల కోట్ల పైబడి ఆదాయం ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేవలం 5,000 కోట్లకు పోస్కో వారికి అమ్ముకోవడం చాలా బాధాకరమన్నారు. ఉక్కు కర్మాగారంలో దాదాపు 60,000 మంది కార్మికులు పనిచేస్తుంటే మరొక 1,00,000 మంది వరకు పరోక్షంగా జీవనం సాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తుల శ్యామలు, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
కమిటీ వర్ధిల్లాలి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వర్ధిల్లాలి విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత కాపాడుకుందాం వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే వ్యతిరేకించండి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణే జరుగుతున్న ధర్నాని వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పేసి 1966లో స్టార్ట్ అయినటువంటి ఉద్యమం 70 దాకా కూడాను ఉవ్వెత్తున లేచి 32 మంది చనిపోవడం జరిగింది. ఇది త్యాగాలతో కూడుకున్నటువంటి పరిశ్రమలు. నిజంగా బ్రిటిష్ వాళ్ళని తరివేసిన తర్వాత మన భారతదేశంలో ఒక వ్యవసాయ రంగమే కాకుండా అన్ని రంగాల్లో కూడా ప్రజలందరికీ పరికల్పన చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్ష కార్మిక సంఘాలు అఖిలపక్ష పార్టీలు అన్నీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కార్యాలయాల వద్ద విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు విశాఖ ఉక్కుని పోరాడి సాధించుకున్నది 32 మంది ప్రాణాలు బలిదానం గావించి 100 మంది గుళ్ళు వాళ్ళ శరీరాల్లో బుల్లెట్లు కురిపించిన ఘటన ఆ రోజు పోరాటం చేసి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా పోస్కో కంపెనీకి కట్టబెట్టింది. దాని విలువే 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ వారు ఉన్నప్పుడు 5,000 కోట్లతో ఈ ఉక్కు ఫ్యాక్టరీ ప్రారంభించారు. గత ఇన్ని సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు కేంద్రానికి ఈ ఫ్యాక్టరీ పన్నులు చెల్లించింది. అట్లాగే ఈ 22,000 ఎకరాలు భూములు దానికి ఉన్నాయి. ఇంత ఖరీదైన దీని విలువైన దీన్ని కారు చౌకగా కట్టబెట్టడానికి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ కూడా ఈ రోజు అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, మేము కూడా మద్దతు ఇస్తామని చెప్పని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పనేది కనుక చూస్తే దీనికి కారణం ఈ రోజు నష్టాలు ఏమీ లేదు. కాబట్టి ఇప్పటిదాకా 5,000 కోట్ల కేంద్రం ఇస్తే 40,000 కోట్ల రూపాయల కేంద్రానికి పన్నులు కట్టిన చరిత్ర ఈ విశాఖ ఉక్కుకి ఉంది. ఈ రోజు ఇనప ఖనిజం గనులు రాష్ట్రంలో గాని దేశంలో గాని 200 సంవత్సరాలకి సరిపడా ఇనప ఖనిజం ఉంది ఈ దేశంలో. వాటిని ఇంతవరకు కూడా విశాఖ ఉక్కుకి ఇనప ఖనిజం గనులు కేటాయించాల. బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీ ఇంతవరకు ఫ్యాక్టరీ కట్టల, దానికి ఇనప ఖనిజం గనులు కేటాయించారు. పోస్కో కంపెనీ ఈ రోజు ఏదైతే విశాఖ ఉక్కు తీసుకోవడానికి వస్తుందో వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి కూడా గనులు ఒరిస్సాలో కేటాయించారు. దీనికి లాస్ రావడానికి కారణం ప్రధానంగా ఇవాళ మొత్తం ఇవాళ కార్మిక సంఘాలు కానీ ఆర్థికవేత్తలు చెప్పిన విషయం, సొంత గనులు కనుక కేటాయిస్తే ఈ రోజు నష్టాలు లేకుండా ఉండేవి. బయట ఇనప ఖనిజం టన్ను 6,000-7,000 రూపాయలకు కొంటా ఉన్నారు. అదే సొంత గనులు కేటాయిస్తే 500 రూపాయల టన్నుకు వస్తుంది. ఆ విధంగా 3,000 కోట్ల రూపాయలు ఈ రోజు ఏదైతే లాస్ చూపిస్తున్నారో, ఒక సంవత్సరంలోనే ఇనప గనులు సొంత గనులు కనుక కేటాయిస్తే ఆ విశాఖ ఉక్కు అమ్మాల్సిన పరిస్థితి లేదు. అయితే ఈ రోజు మనం గమనించాల్సింది 2 లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేసే దాన్ని 5,000 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్ వేసి అందులో 50% వాటా అమ్మకం అని చెప్పారంటే 1,00,000 కోట్ల రూపాయలని కేవలం 2,500 కోట్ల రూపాయలకి ఇవ్వటం అంటే చాలా దారుణమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సింది అవసరం ఉంది. ఇది ప్రజాధనం.
ప్రజలు పోరాడి సాధించుకున్న ఆస్తి విశాఖ ఉక్కు ఒక్కటే ఈ రోజు ఈ ఆంధ్రాకి విడిపోయిన తర్వాత పెద్ద ఫ్యాక్టరీ. దాని మీద 2 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న దీన్ని ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం అప్పులు తీర్చుకోవడానికి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రారంభించాడు. ఇంకోవైపున వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో సబ్సిడీ పేరుతో కేంద్ర ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి 7 లక్షల కోట్ల రూపాయలు బాకీలు రద్దు చేశారు. ఈ విధంగా ప్రజల సొమ్ముని పన్నుల రూపంలో కట్టిన సొమ్ము గాని ప్రభుత్వ సంస్థలు అమ్మి మొత్తం కూడా దేశంలో ఉన్న బడా పెట్టుబడిదారు అంబానీ ఆదాని కట్టబెట్టే ఈ మోడీ విధానాలను 50 మంది కూడా ఖండించాలి. ఇటువంటి ప్రమాదకరమైన అమ్మకానికి మీరెవర్రా కబడతారని చెప్పని ప్రతి ఆంధ్రుడు నిలదించాల్సిన అవసరం ఉందని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పుడు ఏఐటీసీ సోదరులారా, ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, మరి అదేవిధంగా ఎక్కడ ఎవరికి అనుకూలంగా కార్యక్రమాలు చేయాల్సి వస్తే ఆ కార్యక్రమాలు నిర్వహించడానికి జరుగుతూ ఉంది. ఇవాళ ప్రధానంగా ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 1966లో పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని ఇవాళ నరేంద్ర మోడీ కార్పొరేట్లకు అమ్మచూపుతా ఉన్నాడు. ఆనాడు 65 గ్రామాలని దాదాపుగా 32,000 ఎకరాలు స్థలాన్ని విశాఖ ఉక్కుకి మరి ఆనాడు ప్రభుత్వం సేకరిస్తే ఈనాడు దాని విలువ సుమారు 3,50,00,000 రూపాయలు ఆస్తి ఉంది. 2,00,000 కోట్ల. ఓకే, దానికి ఇవాళ ప్రభుత్వం మరి 5,000 కోట్లకే అమ్ముతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం. ఇవాళ మరి ఏదైతే ట్రేడ్ యూనియన్లు, అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, అక్కడ ఉన్నటువంటి రెగ్యులర్ కార్మికులు దాదాపుగా 32,000 మంది కార్మికులు ఉంటే దాన్ని నమ్ముకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు దాదాపుగా 1,00,000 మంది కార్మికులు ఆడ పనిచేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా మరి ఇవాళ నరేంద్ర మోడీకి అవన్నీ కనపడకుండా ఇవాళ మా కార్పొరేట్లకి దారాదత్తం చేయడానికి ఇవాళ పూనుకున్నాడు. దీన్ని వ్యతిరేకంగా ఇవాళ ఏఐటీసీ, సిఐటి, ఇతర ట్రేడ్ యూనియన్లు అన్నితో పాటుగా ఇవాళ వామపక్షాలు, ప్రజా సంఘాలు అన్ని కూడా కలిసి ఉవ్వెత్తున ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో మరి గతంలో చేసినటువంటి 66లో జరిపినటువంటి ఉద్యమం సందర్భంగా కూడా అనేక ఎమ్మెల్యేలు రాజీనామాలు ఇవ్వడం కూడా జరిగింది. ఆ సందర్భంగా మరి ఆనాడు పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నట్టయితే భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున 31 మంది ఎమ్మెల్యేలు, సిపిఎం పార్టీ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు 15 మంది కూడా మొత్తం ఈ కేంద్ర ప్రభుత్వ విధానానికి నిరసనగా ఆనాడు విశాఖ ఉక్కు ఏర్పాటు చేయాలనే దాంతో ఆనాడు రాజీనామాలు చేయడం కూడా జరిగింది. ఇవాళ ఈ యొక్క విశాఖ ఉక్కుని ప్రైవేటు పనులు చేస్తారంటే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు. ఇవాళ ఒకటే చెప్తున్నాం, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే గతంలో చిన్న చిన్న విషయాలు కూడా మరి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు ఇప్పించింది, ఎంపీ చేత రాజీనామాలు ఇప్పించింది. ఇవాళ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కి మరి ఏదైతే ముఖ్యంగా ఉన్నటువంటి ఈ యొక్క విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తారంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంపీల చేత రాజీనామాలు ఇప్పిస్తుందా, లేకుంటే ఎంపీల ద్వారా కానివ్వండి మరి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేపించి ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపుతుందా, లేకపోతే ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ యొక్క విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని చెప్పేసి మీరు తీర్మానం చేస్తారా లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఏదైతే నరేంద్ర మోడీ ప్రైవేటీకరణ చేయడానికి ఈ యొక్క విశాఖ ఉక్కుని పూనుకున్నాడు, మరి గతంలో చూసినట్టయితే ఎల్ఐసి, రైల్వే, విమాన రంగాల్లో, రక్షణ రంగాన్ని, అదేవిధంగా అన్ని రకాల ప్రభుత్వ సంస్థలు కూడా ప్రైవేట్ పనులు చేస్తా ఉన్నాడు. ఈ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ CCN న్యూస్. నమస్కారం.